ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అమ్మా రోజీ, ఆఫీస్కి వెళుతున్నావా? అవును. ఎవరో సంపాదిస్తుంటే ఇంట్లో తేరగా తిని కూర్చోలేం కదా. డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి, పని చెయ్యాలి. అలాగమ్మా, నాకు తెలియదులే. సరే కానీ నేను లాయర్ దగ్గరికి వెళ్ళి రావాలి. సిటీ బస్సు నెంబర్లు అవి నాకు తెలియవు. ఆటోలో వెళ్ళాలంటే ఒకటే కుదుపులు. అందుకని నీ కారు తీసుకొని వెళ్తాను. పని అయిపోగానే ఆఫీస్కు పంపిస్తాలే అమ్మా. నువ్వు నా కారు తీసుకెళ్తే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? నీకు కార్లకేం కొదవమ్మా, బయట చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒకటి తీసుకెళ్ళు. ఇక నేను బయలుదేరుతాను. వస్తానమ్మా. రా తాతయ్య. అమ్మమ్మ, నేను చెప్పానే ది గ్రేట్ విలియమ్స్ తాతయ్య అని. ఈయనే. గ్రేట్ లేదమ్మా, ఉత్త విలియమ్స్నే. నమస్కారం, కూర్చోండి. తాతయ్య, మా అమ్మమ్మ దేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొప్రైటర్స్ కమ్ చైర్పర్సన్. నమస్కారం అమ్మా. తాతయ్య, హీఈస్ మిస్టర్ దీపక్. మా అమ్మమ్మకి ముద్దుల కొడుకు, నాకు మావయ్య. నమస్కారం సార్. గాడ్ బ్లెస్ యూ. సంజయ్ మీ అందరి గురించి చెప్పిందమ్మా. మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. దేవమ్మా, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? అవును సార్. ఎలిజబెత్ మేడం చనిపోయాక ఇక్కడికి వచ్చేసాను. నీ అంతటి నువ్వు వచ్చి ఉండవు. మా రోజే పంపించేసి ఉంటుంది. అవునా? అవును సార్. ఏమిటో ఎలిజబెత్ పెంపకంలో పెరిగి రోజు ఇలా తయారైందంటే ఆశ్చర్యంగా ఉంది. బీడి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఓకే మేడం. సంజని గురించి చాలా చెప్పిందమ్మా. చేరదీసిన ఓ వ్యక్తి కుటుంబాన్ని కృతజ్ఞతతో నిలబెట్టి అతని బిడ్డల్ని ఇంత వాళ్ళని చేశావని తెలిసి చాలా ఆనందించానమ్మా. ఈ కాలం మనుషుల్లో చాలా మార్పు వచ్చింది. ప్రేమలు, అభిమానాలు కరువైపోయాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. మనిషి గొప్పతనాన్ని డబ్బుతోనే కొలుస్తున్నారు. డబ్బున్న మనుషులకే విలువిస్తున్నారు. ఈ పరిస్థితులన్నిటినీ నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. తీసుకోండి సార్. కాఫీ బాగుంది దేవమ్మ. కాఫీ కలపడంలో బీడీ ఎక్స్పర్ట్ తాతయ్య. అసలు విషయం నీకు తెలియదు సంజయ్. బీడీకి అసలు కాఫీ కలపటమే వచ్చేది కాదు. దాంతో నా చేత తిట్లు తినేది. అది భరించలేక ఎలిజబెత్ రోజు దగ్గరుండి కాఫీ గరిపించేది. అప్పటి నుంచి ఎక్స్పర్ట్ అయ్యింది. ఎలిజబెత్తో నీకు పరిచయం ఉందా అమ్మా? ఉందండి. కొంతకాలం ఆవిడ పెట్టిన కాలేజీలో కూడా పనిచేశాను. నవ్వుతూ పలకరించేవారు. నన్ను పని మనిషిగా ఎప్పుడూ చూసేవారు కాదు. ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసేవారు. ఏ అవసరం వచ్చినా కాదనకుండా సాయం చేసేవారు. మంచితనానికి మారుపేరులా ఉండేవారు. ఆవిడ చనిపోవడంతో
ఆ ఇంటి పరిస్థితులే మారిపోయాయి. దురదృష్టం ఏమిటంటే రోజీకి మేడం గారి లక్షణాలేం రాలేదు. మొండితనం, అహంకారం వచ్చాయి. చివరి రోజుల్లో ఆవిడ్ని కూడా లెక్క చేసేది కాదు. ఆ బాధతోనే ఆవిడ చనిపోయారు. సొంత కూతుర్లా చూసుకున్నందుకు చివరికి ఆవిడకు దుఃఖాన్ని మిగిల్చింది రోజీ. ఎంతమందిని ఇన్ని రకాలుగా బాధ పెట్టి తానేం సుఖపడుతుందో నాకు అర్థం కావటం లేదు. అమ్మా, నీ మీద ఎన్ని అభాండాలు వేసిందో, ఆ అబ్బాయి దీపక్కును ఎంత బాధ పెట్టిందో, వాళ్ళ కాపురాన్ని ఎలా నాశనం చేసిందో అన్నీ సంధ్య నాకు వివరంగా చెప్పిందమ్మా. ఏది ఏమైనా రోజీ ప్రవర్తన వల్ల మీ కుటుంబానికి చాలా అన్యాయం జరిగిందమ్మా. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నానమ్మా. పెద్దవారు, మీరంత మాట అనకూడదు. లేదమ్మా, ఒక్క రోజీ వల్ల ఇంతమంది బాధపడటం నేను సహించలేకపోతున్నాను. ఎక్కడో ఓ చోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రోజీ డబ్బు మనిషి అని నాకు అర్థమైపోయింది. అందుచేత అటు నుంచే నరుకు రావాలి. ఆ ఆస్తి అంతా నేను కష్టపడి సంపాదించాను, నా ఆస్తి నాకు రావాలని కోర్టులో కేసేస్తే రోజీ చాలా వరకు కిందికి దిగొస్తుంది. అందుకే ఆ పని చేయదలుచుకున్నాను. సంజయ్ ఎలాగైనా మళ్ళీ ఆ ఇంటి కోడలుగా తీసుకెళ్ళటానికే నిర్ణయించుకున్నాను. ఈ రకంగానైనా మీ కుటుంబానికి కొంతవరకు న్యాయం చేసే అవకాశాన్ని కలిగించమని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. మీరా మాట అంటూ ఉంటే నిజంగా సంజయ్ కాపురానికి వెళుతున్నంత ఆనందంగా ఉంది. తప్పకుండా వెళుతుందమ్మా, అందులో అనుమానం లేదు. నిరాశ నిండిపోయిన ఈ ఇంట్లో మళ్ళీ కొత్త ఆశలు నింపారు. థ్యాంక్ యూ సార్. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. ఎలిజబెత్ మెమోరియల్ ట్రస్ట్ అని స్వచ్ఛంద సేవా సంస్థ ఒకటి ప్రారంభించబోతున్నాను. నాతో పాటు ఉండి ఆ వ్యవహారాలన్నీ చూడటానికి సంజయ్ హెల్ప్ కావాలనుకుంటున్నాను. ఏమంటావమ్మా? తప్పకుండా. ఇలాంటి విషయాల్లో మా సంజయ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. సంధ్య కాదు, అవసరమైతే మా సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగేనమ్మా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొన్నంత బలం వచ్చింది. మీ అందరినీ చూశాక ట్రస్టీని ఇంకా బాగా డెవలప్ చేసి 10 మందికి సహాయం చేయగలననే నమ్మకం కలిగింది. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఇది మీ కూతురిలే అని అనుకోండి. మీకు తీరుకున్నప్పుడల్లా వస్తూ ఉండండి. ఆ మాట వేరే చెప్పాలమ్మా. తప్పకుండా వస్తాను. అమ్మమ్మ, తాతయ్య నేను డ్రాప్ చేసి వస్తాను. అలాగేనమ్మా. వస్తానమ్మా. వస్తాను బాబు. మంచి సార్. బీడి, వెళ్ళొస్తాను. అలాగే సార్. గ్రానీ, నీ సంతకాల కోసం చాలా ఫైల్స్ పంపించాను. అందులో కొన్ని మనం జాయింట్ వెంచర్ కింద స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్ ఫైల్స్ కూడా ఉన్నాయి. అవతల పార్టీ లెటర్స్ మీద లెటర్స్ రాస్తున్నారు. డ్రాప్ అయిపోతే కనీసం ఆ విషయాన్ని తెలియపరచండి అంటూ నిన్న ఫ్యాక్స్ మెసేజ్ కూడా పంపించారు. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది గ్రానీ. తొందరగా క్లియర్ చేయకపోతే మార్కెట్లో వాళ్ళు వేరే రకంగా ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. నాకు తెలుసు వినోద్, జాయింట్ వెంచర్ అయినా అవి బాగా లాభాలు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్స్. అవి వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కాకపోతే హెవీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంది కనుక వాటిని పెండింగ్ లో పెట్టాను. ఫైనాన్షియల్ కమిట్మెంట్ గురించి నీకు ముందే తెలుసు కదా గ్రానీ. ఆల్రెడీ నువ్వే యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్లే కదా అవి. నిజమేననుకో, కానీ ఈ ముసలాడొచ్చి ఆస్తి నాది అంటూ లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాడు కదా. ఇప్పుడు ఇలాంటి కమిట్మెంట్స్ పెట్టుకుంటే రేపేదైనా జరిగి మాట పడాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఆస్తి అయిందే కావచ్చు, కానీ ఇంతగా డెవలప్ చేసింది నువ్వే కదా. అదీ కాక ఆస్తి మొత్తం నీదేనని క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక ఆలోచించాల్సిన పనే ఉంది గ్రానీ. అవసరం లేదనుకో. నేను నా ముసలాడు ఎవరో లాయర్ని తీసుకొచ్చి కొత్త లిటిగేషన్ ఏదో పెట్టాడు. ఆ విషయం చెప్తే మన లాయర్ గారు కూడా ఎంకరేజింగ్ గా మాట్లాడలేదు. అన్ని సవ్యంగా జరిగితే పర్వాలేదు, లేదంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని తొందరగా ఓ డెసిషన్కి రాలేకపోతున్నాను. ఎనీహౌ, ఏ విషయం నెక్స్ట్ వీక్ లోపల ఇన్ఫార్మ్ చేస్తామని ఫార్మల్గా ఓ లెటర్ పంపించు. గోపాలరావు గారికి పేపర్స్ ఇచ్చి రమ్మన్నాను. ఇచ్చేసావా? ఇచ్చేసాను మేడం, అక్కడి నుంచే వస్తున్నాను. ఆ ముసలాడు ఎక్కడ దిగాడు? లక్ష్మీదేవి గారి ఇంటి దగ్గర దిగారు. లక్ష్మీదేవి ఇంటి దగ్గర? అవును మేడం. తిరిగి నీతో రాలేదా?
లేదు మేడం, తర్వాత వస్తాను, వెళ్ళిపోమ్మని చెప్పారు. అలాగా, సర్లే నువ్వు వెళ్ళు. ఆగండి. ఎవరినమ్మా ఆగమంటున్నావు? ఇద్దరిని. అదేమిటమ్మా, ఈ ఇల్లు నాది గనక నన్ను ఆగమనే హక్కు నీకు లేదు. ఇక ఈ అమ్మాయి సంజ ఈ ఇంటి కోడలు, అందుచేత ఈ అమ్మాయిని కూడా కాదనటానికి లేదు. ఇంటికి కోడలు వస్తే ఆనందంగా రమ్మని ఆహ్వానించకుండా అలా అరుస్తావేమిటమ్మాయి? ఇది చాలా తప్పు. నువ్వు పదమ్మా. ఆగు. దాన్ని లోపలికి రానిస్తే ముందు నీకు మర్యాద దక్కదు. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత అది ఎప్పుడో పోగొట్టుకుంది. విడాకులిచ్చి ఆ దరిద్రాన్ని వదిలించుకున్నా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నైతిక విలువలు లేని వాళ్ళకి, చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు. సంజ అలాంటిది కాదే, చాలా మంచి అమ్మాయి. దాని గురించి నీకేం తెలుసు? దానికి వాళ్ళ అమ్మమ్మకి చాలా నీచమైన చరిత్రలున్నాయి. మగాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళ ఆస్తులు రాయించుకోవడం, తర్వాత వాళ్ళని వదిలేసి మరొకళ్ళని పట్టుకోవడం, ఇది వాళ్ళ బ్రతుకు. అలాంటి బజారు మనిషిని ఇంటికి తెచ్చి ఈ ఇంటి పరువు తీయకు. చూడు రోజీ, ఏవో 4 ఫోటోలు చూసి మనుషుల క్యారెక్టర్స్ అంచనా వేయటం, తప్పు పట్టడం కరెక్ట్ కాదనుకుంటానమ్మా. చూడు, ఈ విషయంలో కోర్టులో వాదనలు, ప్రతివాదనలు, తీర్పు చెప్పడాలు అన్నీ అయిపోయాయి. కోర్టు నమ్మింది కాబట్టే విడాకులు మంజూరు చేసింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ బజార్ దాని తరపున వకాలు తప్పుచ్చుకుని వాదించాల్సిన అవసరం లేదు. వాదించినా ప్రయోజనం లేదు. ఎప్పుడో ఇల్లు వదిలేసి ఎక్కడెక్కడో తిరిగి తిండికి కూడా మొహం వాచిపోయిన వాళ్ళు, మొగుణ్ణి వదిలేసి చెడు తిరుగులు తిరిగేవాళ్ళు, ఇలాంటి అలగా జనాన్ని పెంచి పోషించడానికి ఇది ధర్మసత్రం కాదు. ముందు దాన్ని బయటికి పంపించేయి. చూడమ్మా రోజీ, సంజయ్ ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా రాలేదు. నేను ఎలిజబెత్ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించబోతున్నానని చెప్పానుగా. ఆ వ్యవహారాలన్నీ ఈ వయసులో నేను ఒక్కడినే చూసుకోలేనుగా. నాకు సహాయంగా ఉంటుందని సంజయ్ అపాయింట్ చేసుకున్నాను. అందుచేత ఇప్పుడు ఈ అమ్మాయి నా పర్సనల్ సెక్రటరీ హోదాలో వచ్చిందనుకో. నీకే సరైన అడ్రస్ లేదు, నీకో పర్సనల్ సెక్రటరీ. ట్రస్ట్ లేదు, గిస్టు లేదు. ముందు దాన్ని బయటికి పంపించాయి. అదేమిటమ్మాయి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను బయటికి పంపించాయి, బయటికి పంపించాయని. కారం తిన్న కాకిలా ఊరికి అరుస్తున్నావు. ఎంతసేపటికి నీ ధోరణి నీదే గాని నా మాట వినిపించుకోవే. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సంజని ఇంట్లోకి రానివ్వకపోతే ఈ ఇంట్లోంచి మీ ఇద్దరు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. చూడు, సంజకు విడాకులు ఇచ్చిన కోర్టులే నీ వీలునామాను కూడా తిరగరాస్తాయి. అది గుర్తుంచుకో. ఇంతకీ ట్రస్ట్ ప్రారంభించడానికి డబ్బు రెడీ చేయమని చెప్పాను. ఆ సంగతి ఏం చేశావు? 2 రోజులు అరేంజ్ చేస్తాను. మాట తప్పావంటే అవతల నా మర్యాద పోతుంది. ముందు ఆ సంగతి చూడు. సంజ, నువ్వు లోపలికి పదమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అనుకున్నట్టుగానే అందరూ వచ్చేసారన్నమాట. గుడ్, కూర్చోండి. నిన్ను చూసి చాలా రోజులైంది సుధాకర్. ఎలా ఉన్నావు? రోజీ గారి దగ్గర జాబ్ మానేయడంతో పెద్ద ఊబిలోంచి బయటపడ్డంత రిలీఫ్గా ఉంది మేడం. ఏమైనా ఇన్నాళ్ళు మీరు ఆమె దగ్గర ఓపికగా పనిచేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. మీ సహనానికి మెచ్చి సన్మానం చేసి సహనాశ్రీ అని బిరుదివ్వాలి. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినా మళ్ళీ అడగగానే మమ్మల్ని జాబ్లోకి తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మేడం. అక్కడ
అక్కడ జాబ్ మానేశాను, కానీ వెంటనే జాబ్ దొరుకుతుందో లేదోనని చాలా టెన్షన్ పడ్డాను మేడం. పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే జాబ్ ఇచ్చారని మాలతి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇందులో నేను మీకు ఫేవర్ చేసింది ఏమీ లేదు. మీ సిన్సియారిటీ, వర్క్ మీద మీకున్న డెడికేషన్ తెలుసు కాబట్టే మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాను. మీలా ఆలోచించే సంస్కారం అందరికీ ఉండదు మేడం. నాకైతే మళ్ళీ సొంత గూటికి చేరుకున్నట్టుగా ఉంది. మనం అందరం ఇలా కలవడం ఇదేదో ఆర్బీఎస్ మీటింగ్లా ఉంది. ఆర్బీఎస్ అదేమిటి? రోజీ బాధితుల సంఘం. అందరం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో రోజీ బాధితులమే కదా మేడం. అలాగని ఎందుకు అనుకోవాలి? ఇది మన మంచిగా అనుకుందాం. ఒకప్పుడు మనమందరం కలిసి బిజినెస్లో సెన్సేషన్ క్రియేట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మనమందరం కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మన టీం సెన్సేషన్ క్రియేట్ చేయాలి. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్లోనే నిలబెట్టాలి. తప్పకుండా నిలబెడతాం మేడం. మేము వెళ్ళి పని చూసుకుంటాం మేడం. అలాగే వస్తాం మేడం. నూకాలో వస్తున్నాననే. దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు? నానైతే ఎట్నేదమ్మా. నువ్వు పెట్టావా లేదని అడగడం లేదు, ఎవరు పెట్టారని అడుగుతున్నాను. నాకు తెలదమ్మా. అయినా ఇట్లాంటి మంచి పనులు ఎవరు చేస్తారు? చేస్తే విల్లిస్ గారే చెయ్యాలి. ఏమిటమ్మా రోజు ఈ శిలువను గురించేనా నువ్వు అడగటం? ప్రార్థన చేసుకోవటానికి వీలుగా ఉంటుందని నేనే ఇక్కడ పెట్టించాను. ఇది ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అలా నిలబడిపోయావే, రా వచ్చి నాతో పాటు ప్రార్థన చేద్దువు గాని. కావాలంటే నువ్వు చేసుకో, నన్ను పిలవద్దు. నేను రోజు చేస్తానమ్మా, నువ్వు చేయకపోతే ఎలా? అక్కర్లేదు, అవతల నాకు చాలా పనులున్నాయి. పనులు లేనిది ఎవరికమ్మా? ఆ పనులు ఇచ్చేది ప్రభువే, మనకి భోజనం పెడుతున్నది ప్రభువే, మనల్ని కరుణించి కాపాడుతున్నది ప్రభువే. ప్రభు దయ లేకపోతే మనమేమీ చేయలేం. ఆయన ప్రార్థనని మించిన మంచి పనే ఉంటుంది చెప్పు. నేను రానని చెప్తున్నానుగా. అలాగంటే ఎలా అమ్మా? నా వారసురాలవి. రేపు వీలునామాలో డాక్టర్ ఆఫ్ విలియమ్స్ అని రాయాలి కదా. నా కూతురు అయ్యుండి ప్రార్థన చేయనంటే ఎలా? ఆస్తిలో వాటా కావాలి కానీ నేను చేసే మంచి పనుల్లో వాటా అక్కర్లేదంటావు. తప్పమ్మా, అలా అనకూడదు. రామ్మా.